ఫ్రెండ్స్, ఈరోజు మనం సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ పవర్ఫుల్ శివాలయానికి వెళ్తున్నాం. అదే మన శ్రీకాళహస్తి. దీన్ని దక్షిణ కైలాసం అని కూడా అంటారు. ఇక్కడ శివయ్య వాయులింగం రూపంలో ఉంటారు. అసలు ఇక్కడ గర్భగుడిలో గాలి తగలకపోయినా దీపం ఎందుకు కదులుతుందో తెలుసా? రాహుకేతు పూజలకి ఎందుకు అంత క్రేజ్? ఈ విశేషాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం. ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి అనే పేరు వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. ఇక్కడ శివయ్యను కేవలం మనుషులే కాదు, జంతువులు కూడా పూజించి ముక్తి పొందాయి. అవి ఎలా పూజించాయో వింటే మీరే షాక్ అవుతారు. శ్రీ అంటే స్పైడర్. ఒక సాలీడు స్వామివారి లింగం పైన ఎండ వాన పడకుండా తన నోటి నుంచి వచ్చే దారంతో ఒక పెద్ద పందిరిలా అల్లింది. దాని భక్తికి మెచ్చిన శివయ్య దానికి మోక్షం ఇచ్చారు. కాల అంటే పాము. ఒక పాము ప్రతిరోజు పాతాళం నుండి ఒక విలువైన మణిని తెచ్చి లింగం పైన పెట్టి పూజించేది. హస్తి అంటే ఎలిఫెంట్. ఒక ఏనుగు ప్రతిరోజు నదికి వెళ్ళి తన తొండంతో నీళ్లు తెచ్చి లింగానికి అభిషేకం చేసి అడవి పూలతో పూజించేది. అయితే ఇక్కడ ఒకరోజు ఒక చిన్న గొడవ జరిగింది. పాము పెట్టిన మణిని ఏనుగు తీసేసి పూలు పెడితే, ఏనుగు పెట్టిన పూలను పాము తీసేసి మణి పెట్టింది. ఇలా ఒకరి భక్తిని ఇంకొకరు అర్థం చేసుకోలేక గొడవ పడి చివరికి ప్రాణాలు వదిలాయి. వాటి నిష్కలమైన భక్తిని మెచ్చిన పరమశివుడు ఆ మూడింటి పేర్లు కలిసొచ్చేలా ఈ ఊరికి శ్రీకాళహస్తి అని పేరు పెట్టారు. మీరు గుడి లోపల లింగం పైన ఇప్పటికీ ఆ సాలీడు గుర్తులు, కింద ఏనుగు దంతాల గుర్తులు, మధ్యలో పాము ఆకారాన్ని చూడొచ్చు. మనం భక్తితో ఏదైనా చిన్న పువ్వు పెట్టినా దేవుడు మెచ్చుకుంటాడు అనడానికి ఈ జంతువులే నిదర్శనం. ఈ టెంపుల్లో కొన్ని ఆశ్చర్యపోయిన విషయాలు ఉన్నాయి. వాయులింగం పంచభూత క్షేత్రాల్లో ఇది నాలుగోది. గర్భగుడిలో గాలి ఉండదు, కానీ స్వామివారి ఎదురుగా ఉన్న దీపం మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది. అది స్వామివారి ఊపిరి అని భక్తుల నమ్మకం. ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో లేదో, ఇండియా మొత్తం మీద గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక శివాలయం ఇదే. అందరూ గ్రహణం అని భయపడి గుడులు మూసేస్తే ఇక్కడ మాత్రం ఆ టైంలోనే స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. ఎందుకంటే ఇది రాహుకేతువుల క్షేత్రం కాబట్టి. అభిషేకం ఇక్కడ మూల విరాట్టుని అర్చకులు కూడా చేత్తో తాకరు, దూరం నుంచే పూజలు చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జనరల్గా ఏ గుడిలోనైనా అర్చకులు విగ్రహాన్ని తాకి అభిషేకం చేస్తారు కదా, కానీ శ్రీకాళహస్తిలో మాత్రం స్వామివారిని ఎవరూ తాకరు. అవును, ఇక్కడ శివలింగం స్వయంభు కావడం వల్ల అది చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే దీనికి అసర్పాభిషేకం చేస్తారు. అంటే శివలింగం పైన ఒక గోల్డ్ కవచం ఉంటుంది. అర్చకులు ఆ కవచాన్ని కూడా తాకకుండానే దూరం నుండి అభిషేకం చేస్తారు. ఎంత భక్తితో కూడిన నియమమో కదా. రాహుకేతు పూజల వివరాలు. ఫ్రెండ్స్, అసలు శ్రీకాళహస్తికి వచ్చే సగం మంది భక్తులు ఈ రాహుకేతు పూజ నివారణ పూజ కోసమే వస్తారు. ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. రాహుకేతు పూజ ఎందుకు చేయాలి? జాతకంలో కాలసర్పదోషం ఉన్న, రాహుకేతు గ్రహాల ప్రభావం వల్ల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నా లేదా వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఈ పూజ చేయించుకుంటారు. ఇక్కడ పూజ చేస్తే ఆ గ్రహాల వల్ల కలిగే అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం. ఇక్కడికి వచ్చే సగం మంది భక్తులు ఈ రాహుకేతు నివారణ పూజ కోసమే వస్తారు. ఎందుకు చేస్తారో, ఎలా చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకు చేయాలి? జాతకంలో కాలసర్పదోషం ఉన్న, రాహుకేతు గ్రహాల ప్రభావం వల్ల పెళ్లిళ్ళు ఆలస్యం అవుతున్నా లేదా వ్యాపారంలో నష్టాలు వస్తున్నా ఈ పూజ చేయించుకుంటారు. ఇక్కడ పూజ చేస్తే ఆ గ్రహాల వల్ల కలిగే అడ్డంకులు తొలగిపోతాయని భక్తుల బలమైన నమ్మకం. టికెట్ ధరలు డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ టికెట్ ధరలు 500 నుండి మొదలై 5,000 వరకు ఉంటాయి. 500 లేదా 750 టికెట్లు. ఇవి గుడి బయట ఉన్న మండపాల్లో సామూహికంగా అంటే గ్రూప్గా జరుగుతాయి. రద్దీ ఎక్కువగా ఉంటుంది. 1500 నుంచి 2500 టికెట్లు. ఇవి గుడి లోపల ఉన్న మండపాల్లో జరుగుతాయి.
తరువాత రూ. 5,000 టికెట్. దీనినే రాహుకేత సర్పదోష నివారణ పూజ అంటారు. ఇది గర్భగుడికి అత్యంత దగ్గరగా ఉండే ప్రదేశంలో జరుగుతుంది. ఇందులో మీకు పూజ సామాగ్రి, వెండి ప్రతిమలు వాళ్ళే ఇస్తారు. ప్రశాంతంగా దర్శనం చేసుకునే వీలుంటుంది. బెస్ట్ టైం ఫర్ రాహుకాలం. ఈ పూజ ఎప్పుడంటే అప్పుడు చేయడం కంటే రాహుకాలం ఉన్న సమయంలో చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుందని చెప్తారు. ముఖ్యంగా ఆదివారాలు మరియు మంగళవారాల్లో వచ్చే రాహుకాలానికి ఇక్కడ విపరీతమైన రద్దీ ఉంటుంది. మీరు వెళ్ళే ముందు ఈ ఆ రోజు రాహుకాలం ఎప్పుడు ఉందో చూసుకొని ప్లాన్ చేసుకోండి. పూజ తర్వాత ఏం చేయాలి? పూజ అయిపోయాక ఆ రాహుకేతువుల విగ్రహాలను అక్కడే ఉన్న హుండీలో వేయాలి. పూజ తర్వాత వెంటనే స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుని బయటకు రావాలి. ఈ పూజ చేసిన రోజున మరే ఇతర ఆలయాలకు వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతారు. ఫ్రెండ్స్, మీరు కూడా వీలున్నప్పుడు పూజ టికెట్స్ ఆన్లైన్‌లో బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే లాస్ట్ మినిట్‌లో వెళ్తే క్యూ లైన్‌లో చాలా పెద్దగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి మెయిన్ గుడికి వెళ్ళే దారిలోనే మనకు ఈ పాతాళ వినాయకుడి ఆలయం కనిపిస్తుంది. దీని పేరులోనే ఉంది. ఇది భూమికి చాలా అడుగుల లోతులో ఉంటుంది. సాధారణంగా దేవుడి గుడి అంటే ఎత్తులో ఉంటుంది. కానీ ఈ వినాయకుడు మాత్రం భూమికి దాదాపు 20 అడుగుల లోతులో ఉంటారు. ఇక్కడికి వెళ్ళాలంటే చాలా ఇరుకైన మెట్లు దిగి కిందకి వెళ్ళాలి. ఈ మెట్లు ఎంత ఇరుగ్గా ఉంటాయంటే ఒకసారి ఒకరు మాత్రమే వెళ్ళగలరు. కిందకి వెళ్ళే కొద్దీ కొంచెం గాలి తక్కువగా ఏదో తెలియని అడ్వెంచర్ చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. పిల్లలకైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీరు నమ్మరు కానీ పక్కనే ఉన్న స్వర్ణముఖి నదికి వరదలు వస్తే ఆ నీరు నేరుగా ఈ పాతాళ వినాయకుడి గర్భగుడిలోకి వచ్చేస్తుంది. అప్పుడు స్వామివారు పూర్తిగా నీటిలోనే ఉంటారు. శివయ్య దర్శనం కంటే ముందే ఈ వినాయకుడిని దర్శించుకోవడం ఇక్కడ ఆచారం. ఏ పని మొదలుపెట్టినా విఘ్నేశ్వరుణ్ణి ఎలా ప్రార్థిస్తామో అలాగే మన యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఇక్కడ మొక్కుకుంటారు. భక్త కన్నప్ప ఆలయం కొండపైన ఉంటుంది. ఇక్కడి నుండి వ్యూ చాలా బావుంటుంది. కన్నప్ప, అతని నిజం పేరు తిన్నడు. అతను ఒక వేటగాడు. ఆయనకు వేదాలు, మంత్రాలు లేదా గుడి పద్ధతులు తెలియవు. ఆయనకు తెలిసిందల్లా ఒక్కటే, స్వామికి ఆకలి వేస్తుంది, స్వామికి దాహం వేస్తుంది అని. అభిషేకం చేయడానికి తన దగ్గర పాత్రలు లేవు. అందుకే స్వర్ణముఖి నది నీటిని తన నోటితో నింపుకొని వచ్చి శివలింగంపై ఉమ్మేవాడు. అది ఆయన దృష్టిలో అభిషేకం. శివలింగంపై ఉన్న దుమ్మును తన చెప్పులతో తుడిచేవాడు. ఎందుకంటే ఆయన చేతులు వేట మాంసంతో నిండి ఉండేవి. అడవిలో దొరికిన పువ్వులను తన జుట్టులో పెట్టుకుని తెచ్చి స్వామికి పెట్టేవాడు. తను వేటాడిన మాంసాన్ని మొదట తను కొరికి రుచి చూసి ఏది మెత్తగా రుచిగా ఉందో ఆ ముక్కను మాత్రమే శివుడికి పెట్టేవాడు. సాధారణంగా ఇవన్నీ మనం అపచారం అనుకుంటాం. కానీ పరమశివుడు వీటిని మహాప్రసాదంగా స్వీకరించారు. ఎందుకంటే కన్నప్ప ఆ పనులు అహంకారంతో చేయలేదు. ఒక చిన్న పిల్లాడు తన తండ్రికి తినిపించినట్టు అత్యంత ప్రేమగా చేశాడు. లోకానికి భక్తి అంటే బాహ్య శుద్ధి కాదు, అంతఃశుద్ధి అని నిరూపించడానికి శివుడు కన్నప్పను తన దగ్గరకు చేర్చుకున్నాడు. ఫ్రెండ్స్, కన్నప్ప చేసే పద్ధతులు చూసి అప్పట్లో అందరూ తప్పుపట్టారు. నోటితో నీళ్లు తేవడం, తిన్న మాంసాన్ని పెట్టడం ఏంటి అనుకున్నారు. కానీ భగవంతుడు కోరుకునేది మన దగ్గర ఉన్న బంగారం కాదు, మన మనసులో ఉండే స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. అందుకే ఆ బోయవాడు భక్త కన్నప్ప అయ్యాడు. అది ఆయన అమాయకత్వం మరియు గొప్ప భక్తి. ఫ్రెండ్స్, శ్రీకాళహస్తి ఆలయం పక్కనే మనకు కనిపించే నది పేరు స్వర్ణముఖి. ఈ నదికి ఆ పేరు ఎలా వచ్చిందో, దీని ప్రాముఖ్యత ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేస్తున్నప్పుడు ఈ నదిలో బంగారు రేణువులు ఉండేవట. సూర్యకాంతి పడినప్పుడు ఆ నది ముఖం బంగారంలా మెరిసిపోయేదట. అందుకే దీనిని స్వర్ణముఖి అని పేరు వచ్చింది. సాధారణంగా నదులన్నీ తూర్పుకో లేదా పడమరకో ప్రవహిస్తాయి. కానీ స్వర్ణముఖి నది ఇక్కడ దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రవహిస్తుంది. ఇలా ప్రవహించే నదులు చాలా పవిత్రమైనవి. కాశీలో గంగమ్మ తల్లి కూడా ఇలాగే ఉత్తర దిశగా ప్రవహిస్తుంది.
అందుకే శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారు. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఈ నది ఒడ్డునే తపస్సు చేశారని చెప్తారు. ఇక్కడ స్నానాలు చేస్తే పాపాలు పోవడమే కాదు, రాహుకేతు దోష తీవ్రత కూడా తగ్గుతుందని భక్తుల నమ్మకం. వేసవిలో నది ఎండిపోయినట్టు కనిపించినా ఇసుక కింద అంతర్వాహిగా నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. వర్షాకాలంలో మాత్రం ఈ నది చాలా నిండుగా అందంగా కనిపిస్తుంది. గుడిలోకి వెళ్లే ముందు ఈ స్వర్ణముఖి నదిని ఒకసారి చూడండి. ఇది మామూలు నది కాదు, సాక్షాత్తు ఆకాశికంగా భూమికి దిగి వచ్చిందని చెబుతారు. ఒకప్పుడు ఇందులో బంగారు రంగు ఇసుక ఉండేదట. రాహుకేతు పూజ చేసేవారు ముందుగా ఈ నది దగ్గరకు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వెళ్ళడం ఇక్కడ ఆచారం. సో ఫ్రెండ్స్, ఇది శ్రీకాళహస్తి విశేషాలు. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా? వస్తే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో